ఉక్రెయిన్ ఓటమి పాలవుతుండటం ఒక ఎత్తు అయితే క్రమంగా రష్యా దళాలు లోపల దాకా వచ్చేస్తున్నాయి. ఎస్పెషల్లీ ఇప్పటికే డొనెట్స్క్లోను ఇంకొక 10% ప్రాంతాన్ని ఆక్రమించారు. టోటల్ డొనెట్స్క్ ఆక్రమణ వైపుకి రష్యా వెళ్ళిపోయింది. ప్రజలు కూడా రష్యాని ఆదరిస్తున్నారు, ఉక్రెయిన్ ప్రజలు కూడా. అట్లాగే అక్కడ సైన్యం పారిపోవడం లేదా లొంగిపోవడం చేయడం ద్వారా టోటల్గా కథంతా కూడా మలుపులు తిరుగుతోంది. ఇలాంటి దశలో ఇక నాటో ఎలాగైనా సరే తన మీదకి యుద్ధం తెచ్చుకోవాలనుకుంటుంది. ఎందుకంటే డైరెక్ట్గా అది వచ్చి యుద్ధం చేస్తే అది అంతర్జాతీయ సమాజం అంగీకరించదు. కాబట్టి రష్యాని రెచ్చగొట్టేలా చేస్తుంది. యుద్ధం జరుగుతున్న ప్రాంతాల్లో గ్రీస్ ప్రధానమంత్రి జెలెన్స్కీతో కలిసి తిరగడం, డొనెట్స్క్ ప్రాంతంలో తిరిగాడంటే ఆ టైంలో మిస్సైల్ పడి వాడు గనక పోవడమో, వాడి మీద ఏదైనా చిన్న దాడి జరిగితే నాటో దేశాలన్నీ కలిసి యుద్ధం చేస్తుండే. అది యువతల పేల్చడం ద్వారా రష్యా వ్యూహాత్మకంగానే వ్యవహరించింది. వార్నింగ్ ఇస్తూ సేమ్ టైం మేము సిద్ధమేనా అన్నటువంటి వార్నింగ్ ఇచ్చింది. ఇప్పుడు ఈలోపు మళ్ళీ జర్మనీ ఇచ్చినటువంటి క్షిపణులు కావచ్చు, లేకపోతే ఫ్రాన్స్ ఇచ్చినటువంటి క్షిపణులు కావచ్చు, ఇవన్నీ పవర్ఫుల్ అనుకుంటే ఇప్పుడు తాజాగా మరికొన్ని దీర్ఘశ్రేణి మిస్సైల్స్ని ఇప్పుడు ఫ్రాన్స్ ఇస్తోంది, అమెరికా ఇస్తోంది. పేట్రియాట్ మిస్సైల్స్ని రష్యా బోర్డర్కి చేరుస్తుంది. పేట్రియాట్ మిస్సైల్స్ చాలా ప్రమాదకరమైనటువంటి మిస్సైల్స్. అంటే రష్యా లోపల ఉన్నటువంటి భాగాల ధ్వంసానికి ఉక్రెయిన్కి ఒక వెసులుబాటు కల్పిస్తుంది. అది ఇందులో 2 కోణాలు. ఒకటి, రష్యా ఇప్పుడు ముందుకు వెళ్ళనీయకుండా ఆపడం, రష్యా లోపలే ప్రమాదం జరుగుతుందని బెదిరించడం ద్వారా రష్యాని ముందుకు పోనీయకుండా ఆపడం. రెండవది, రష్యా లోపల పార్టుల్ని ఏదో చేసినప్పుడు రష్యా రెచ్చిపోయి నాటో మీద దాడి చేయాలి, తద్వారా నాటో యుద్ధం చేయాలి. ఇది ప్రధాన వ్యూహం.